హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్ విజన్ గురు. సో ఇవాళ మనం 8th క్లాస్లోని 5th లెసన్ ధరతీకి ఆంఖే లెసన్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాము. సో ధరతీకి ఆంఖే అంటే ఏంటి? ధరతీ అంటే ఏంటి? భూమి. ఆంఖే అంటే కళ్ళు. సో భూమికి కళ్ళు అంటే ఏంటి? భూమి కళ్ళు ఉంటాయా? ఉండవు కదా. మరి ఏం చెప్తున్నారు ఇక్కడ? తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, ధరతీకి ఆంఖే. ఇక్కడ మీకు టెక్స్ట్ బుక్లో చూసినట్లయితే పేజ్ నెంబర్ 27లో ఈ విధంగా ఒక ఇమేజ్ ఇచ్చున్నాడు. ఆకాశంలో నక్షత్రాలు, అదేవిధంగా చంద్రుడు కనిపిస్తున్నారు ఇక్కడ. సో ఈ ఇమేజ్కి సంబంధించి మనల్ని 3 క్వశ్చన్స్ కూడా అడగడం జరిగింది. ఇక్కడ చిత్రమే క్యా క్యా దిఖాయి దే రహా హై, ఈ ఇమేజ్లో మీకు ఏమేమి కనిపిస్తూ ఉన్నాయి. సెకండ్ క్వశ్చన్, టిమ్టిమానా చమక్నా జైసే శబ్దోं का संबंध किससे है. సో టిమ్టిమానా చమక్నా అంటే ఏంటి? మెరవడము, జిలుగు మెలుగులు అంటాం కదా, అలాగా మెరవడం అనమాట. ఇలాంటి వర్డ్స్ దేనికి సంబంధించినవి? ఇక్కడ మెరవడం అంటే ఈ ఇమేజ్కి రిలేటెడ్గా. సో ఇక్కడ ఏం మెరుస్తూ ఉన్నాయి, మనకేం మెరుస్తూ కనిపిస్తున్నాయి. సో ఈ విధంగా అనమాట. థర్డ్ క్వశ్చన్ చూసినట్లయితే, ఇన్హే దేఖ్కర్ హమ్ క్యా సోచ్తే హై. సో ఈ చంద్రుడు, నక్షత్రాలు ఇలా మెరుస్తూ కనిపించినప్పుడు మనం ఏం ఆలోచిస్తాము? ఇక్కడ మనం ఏం ఆలోచిస్తాము అనేది కాన్స్టెంట్గా అందరిది ఒకే ఆన్సర్ అవ్వాలి అని రూల్ లేదు నాన్న. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఆలోచిస్తారు. సో అందుకే నేను ఇక్కడ మీకు ప్రతి లెసన్లో కూడా ఇమేజ్కి రిలేటెడ్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఆన్సర్స్ నేను చెప్పట్లేదు. ఎందుకంటే సో ఇది మీ ఆలోచన శక్తి మీద మీకు వదిలేస్తున్నాము. సో మీ ఆలోచనకి తగ్గట్టు మీరు ఏ విధంగా ఆలోచిస్తారు, మీకు ఆ ఇమేజ్ ఎలా అనిపిస్తుంది, సో దీన్ని బేస్ చేసుకొని మీ ఆన్సర్స్ అనేవి ఉండాలి. నెక్స్ట్ మనం లెసన్లోకి వెళ్ళినట్లయితే చూడండి, बहुत पुरानी बात है, एक राजा था, वह नित्य नए सपने देखता, उन्हें पूरा करने का प्रयास करता, दरबार के गुणी और बुद्धिमान लोगों को सपने सुनाता, उन्हें पूरा करने में उनकी सहायता लेता, सपने पूरा करने के लिए अपने खजाने का मुंह खोल देता, सफल होने पर उनको सम्मानित करता, असफलता पर निराश नहीं होता बल्कि उनका उत्साह बढ़ा था, कमियों को पूरा करके दोबारा प्रयत्न करने को प्रेरित करता. సో ఇది ఒక స్టోరీ లాంటిదన్నమాట. అంటే ఒకప్పుడు జరిగినటువంటి ఒక సంఘటన గురించి మనకు ఒక స్టోరీ లాగా ఇక్కడ వివరిస్తున్నారు. సో కథ మనకి మామూలుగా ఎలా స్టార్ట్ అవుతుంది? అనగనగా ఒక రాజు ఉండేవాడు, లేకపోతే అనగనగా ఒక ఊర్లో, ఇలా స్టార్ట్ అవుతుంది కదా. ఇక్కడ కూడా ఎలా చెప్తున్నారంటే, బహుత్ పురానీ బాత్ హై, చాలా ఏళ్ల క్రితం జరిగిపోయినటువంటి విషయం అన్నమాట ఇది. ఏక్ రాజా థా, ఇక్కడ ఒక రాజు ఉండేవారు. వహ నిత్య నయే సప్నే దేఖ్తా థా. సో ఆ రాజు నిత్య అంటే ప్రతిరోజు కొత్త కొత్త కళలని కనేవాడు. నిద్రపోయినప్పుడు మనకు కళలు వస్తాయి కదా. సో అలా రోజుకు ఒక కళ వచ్చేదనమాట ఆ రాజుకి. ఉన్హే పూరా కర్నే కా ప్రయాస్ కర్తా. సో ఆ వచ్చిన కళని నెరవేర్చుకోవడానికి ట్రై చేస్తాడట రాజు. అంటే ఆ కళలో ఏదైతే జరిగిందో దాన్ని నిజం చేయడంలో చాలా ట్రై చేస్తాడు, నిజం చేయడానికి చాలా ప్రయత్నిస్తాడట. దర్బార్ కి గుణీ और బుద్ధిమాన్ లోగోं को సప్నే సునాతా. తన రాజ్యంలో ఉన్నటువంటి తెలివిగల వాళ్ళు, తన దగ్గర పనిచేసేటటువంటి మంత్రులు, వీళ్ళంతా ఉంటారు కదా. సో మనం స్టోరీస్లో వినే ఉంటాము, శ్రీకృష్ణదేవరాయల దగ్గర అష్టకవులు ఉండేవాళ్ళు. సో ఆయనకి ఏదైనా సమస్య వచ్చినా, ఏదైనా సాల్వ్ చేయాలన్నా వాళ్ళతో చర్చించేవాళ్ళు అని. అలా ఈ రాజు దగ్గర కూడా తన రాజ్యంలో ఉన్నటువంటి తెలివిగలవంతులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ తనకు వచ్చిన కళ గురించి చెప్పేవాడు. అంటే దాన్ని ఎలా చేస్తే ఆ కళ నిజమవుతుంది అని వాళ్ళ సలహాలు, సూచనలు తీసుకునేవాడు అన్నమాట. సప్నే పూరా కర్నే కే లియే అప్నే ఖజానే కా ముహ్ ఖోల్ దేతా. సో తనకు వచ్చిన కళని నెరవేర్చడానికి ఖజానా అంటే ముహ్ ఖోల్ దేనా, నోరు తెరవడం అంటే ఏంటి? ఇక్కడ ఖజానాలో ఉన్నటువంటి ఎంత డబ్బునైనా ఖర్చు పెట్టడానికి వెనకాడనమాట రాజు. ఎంతైనా సరే ఖర్చు పెట్టి తనకు వచ్చిన కళని నెరవేర్చేవాడు. సో అంటే ఇక్కడ ఖజానాని యూజ్ చేస్తున్నాడు అంటే ఆ కళ ఎలాంటిది? సో ఏదైనా పెద్ద కట్టాలి, లేకపోతే తన రాజ్యంలో వాళ్ళకి ఇంకేదన్నా చెయ్యాలి, వాళ్ళ రాజ్యంలో ఇంకేదన్నా నిర్మాణం జరగాలి, ఇలాంటివి. సో ఇలాంటివన్నీ కూడా తనకు వచ్చిన కళ నెరవేర్చుకోవడానికి తను పూర్తిగా ప్రయత్నించేవాడు. సఫల్ హోనే పర్ ఉన్కో సమ్మానిత్ కర్తా,
असफलता पर निराश नहीं होता बल्कि उनका उत्साह बढ़ाता. సో ఆ కళని నిజం చేశారు వాళ్ళంతా కలిసి అంటే వాళ్ళందరినీ చాలా మెచ్చుకునేవాడు, సన్మానం చేసేవాడు, వాళ్ళందరికీ బహుమతులు పురస్కారాలు లాంటివి ఇచ్చి వాళ్ళని మెచ్చుకునేవాడు. అదేవిధంగా చెయ్యలేకపోయినప్పుడు మాత్రం వాళ్ళనేమి అనేవాడు కాదు. అలాగే రాజు కూడా నిరుత్సాహపడేవాడు కాదు. దానికి బదులుగా ఏం చేసేవాడు, వాళ్ళని ఇంకా మోటివేట్ చేసేవాడు. ఏం పర్వాలేదు, మనం ఈసారి చేయలేకపోయాం, ఇంకొకసారి చేద్దాం అన్నట్టుగా వాళ్ళని ప్రోత్సహించేవాడు. कमियों को पूरा करके दोबारा प्रयत्न करने को प्रेरित करता. సో ఈసారి చేయలేకపోయాం కదా, ఏం ఫాల్ట్స్ జరిగాయి, సో ఆ తప్పుల్ని మళ్ళీ మనం రిపీట్ చేయకుండా ఈసారి బాగా చేద్దాము అని వాళ్ళందరినీ మోటివేట్ చేసేవాడు. రాజాకే వ్యవహార్ సే సభీ ఖుష్ థే. సో అటువంటి రాజుగారు ఉన్నందుకు వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు, ఆ రాజ్యంలో ఉండేటువంటి ప్రజలంతా కూడా. వే రాజాకే లియే సబ్ కుచ్ కర్నే కో తయార్ రహతే. సో ఆ రాజు కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉండేవాళ్ళు, ఆ రాజ్యంలో ప్రజలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎవరైనా సరే. ఇसी कारण राज्य दिन दूनी रात चौगनी ఉన్నతి कर रहा था. సో రాజు ఎప్పుడు ప్రజల గురించి ఆలోచించేవాడు. ఒకవేళ మంత్రులు ఏదైనా అంటే తను చెప్పిన పని ఎవరైనా చేయలేకపోయినా కూడా వాళ్ళని అరవడం తిట్టడం కాకుండా వాళ్ళని ఇంకా మోటివేట్ చేసి ఇంకొకసారి ట్రై చేయండి అని చెప్పి వాళ్ళు ఎంకరేజ్ చేసేవాడు కదా. సో అలా ఉండబట్టి ఆ రాజుకి కూడా ఈ ప్రజలు ఎలా ఉండేవాళ్ళు, రాజు కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉండేవాళ్ళు. సో దాంతో వాళ్ళిద్దరికి అంటే ప్రజలకి ఆ రాజుకి బాండింగ్ చాలా చక్కగా ఉండేది. దానివల్ల ఆ రాజ్యంలో ఇక్కడ చూడండి ముహావరా అనమాట, ఇది సామెత. దిన్ దూని రాత్ చౌగుని అంటే ఏంటి అంటే ఎక్కువ వాళ్ళ రాజ్యంలో డెవలప్మెంట్ అనేది ఎక్కువ జరిగేది. తరక్కీ జ్యాదా హోజానా అంటే వాళ్ళ రాజ్యంలో వాళ్ళకి సంపద కావచ్చు, అన్ని విధాలుగా వాళ్ళు రోజు రోజుకి అభివృద్ధి చెందుతున్నారు. సో అభివృద్ధి అనేది ఎక్కువగా ఉన్నింది వాళ్ళ రాజ్యంలో. రాజాకే నావ్ సముద్రమే हजारों मील दूर जाते, उसका यश फैलाते, नई बस्तियां बसाते, व्यापार करते. देखिए यहाँ पे రాజా కే నావ్ అంటే ఏంటి నాన్న, బోట్ అంటే చాలా బోట్స్ షిప్స్ ఉండేవి రాజుకి. సో ఆ పడవలు ఎక్కడి దాకా వెళ్ళేవి, సముద్రంలో కొన్ని వేల మైళ్ళ దూరం వరకు ప్రయాణించేవి. సో ఆ రాజుగారి కీర్తి ప్రతిష్టల గురించి పక్క రాజ్యాల వాళ్ళకి అందరికీ కూడా చెప్పడానికి వెళ్ళేవాళ్ళు అనమాట. సో కొత్త కొత్త రాజ్యాలు ఏర్పాటు చేసుకునేవాళ్ళు, అక్కడ కూడా వీళ్ళ వ్యాపారాలు ఇంకా విస్తరింపచేసేవాళ్ళు. ఈ విధంగా ఇస్ ప్రకార్ ఉస్ రాజా కా రాజ్య దూర్ దూర్ తక్ ఫైల్ గయా. ఈ విధంగా రాజుగారి గురించి, ఆ రాజుగారి గొప్పతనం గురించి, ఆ రాజ్యం గురించి, ఆ రాజ్యంలోనే కాకుండా దూర ప్రాంతాల వరకు కూడా ఆయన కీర్తి ప్రతిష్టలు వ్యాప్తి చెందాయన్నమాట. కింటూ ఇస్కే సాత్ సాత్ రాజా కి కఠినాయియా భీ బఢ్ గయి. సో ఈ కీర్తి ప్రతిష్టలు పెరిగాయి, అభివృద్ధి చెందారు, ఇంకా మంచి పేరు వచ్చింది. దీంతో పాటు ఆయన కొన్ని సమస్యలు కూడా ఎక్కువయ్యాయట. ఏంటి ఆ సమస్యలు? कभी कभी राजा का नाव या जहाज डूब जाता या हमले का शिकार हो जाता तो उसे तुरंत सूचना नहीं मिल पाती. इसी तरह यदि किसी क्षेत्र में कोई भयानक स्थिति पैदा हो जाती या कहीं कोई उत्सव आदि होता तो राजा ना तो उसे देख पाता और ना ही शीघ्र जान पाता. ऐसे में सहायता भेजने में भी विलंब होता. సో ఏంటి ఆయనకు వచ్చిన సమస్య ఇక్కడ అంటే, సో రాజుగారి కీర్తి ప్రతిష్టలు చాలా దూరం వరకు వెళ్ళాయి. ఆయన ఇంకా వేరే వేరే ప్రదేశాల్లో కూడా వ్యాపారాలు పెట్టారు. సో అలాంటప్పుడు కొన్ని మైళ్ళ దూరం వరకు వెళ్ళినటువంటి పడవలు, ఆ షిప్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒక్కొక్కసారి ప్రకృతి వైపరీత్యాల వల్ల మునిగిపోవచ్చు, లేదంటే వేరే వాళ్ళు దాడి చేయడం వల్ల ఆ పడవ వాళ్ళు హైజాక్ చేయడం లాంటివి చేయొచ్చు. సో ఇలాంటివి జరిగినప్పుడు రాజుగారికి ఇన్ఫర్మేషన్ లేట్గా వచ్చేదనమాట. అంతే కదా, స్పాంటేనియస్గా అక్కడి నుంచి చెప్పడానికి ఆ రోజుల్లో మొబైల్ ఫోన్స్ లేవు. సో ఇన్ఫర్మేషన్ అనేది చాలా లేట్గా వచ్చేది. అలాగే ఎక్కడైనా ఏదైనా అంటే ఉత్సవాలు జరిగినప్పుడు, ఇలాంటివి ఏమైనా జరిగినప్పుడు కూడా ఇన్ఫర్మేషన్ అనేది లేట్గా వచ్చేది. సో అక్కడ జరిగేవన్నీ ఇక్కడ రాజుగారు చూడలేకపోయేవారు. సో ఇవన్నీ కూడా ఆయనకి కొంచెం ప్రాబ్లమెటిక్గా అనిపించేవి.
సో ఆయన ఏమనుకునేవారు, సో వెంటనే తెలిస్తే బాగుండేది కదా ఏదైనా. అంటే ఇప్పుడు సపోజ్ నా ప్రజలు ఆ పడవలో ప్రయాణిస్తున్నారు, వాళ్ళకి ఏదైనా ఆపద వచ్చింది, వెంటనే నాకు తెలిస్తే నేను ఇమ్మీడియట్గా వాళ్ళకి హెల్ప్కి ఎవరన్నా పంపించేవాడిని కదా. లేదు, నేను వెళ్ళలేకపోయాను, ఎక్కడన్నా ఏదైనా ప్రోగ్రామ్ లాంటిది, ఫంక్షన్ లాంటిది జరుగుతోంది, సో అది నేను వెళ్ళలేకపోయినా ఇక్కడి నుంచే చూస్తే బాగుండేది కదా అన్నట్టుగా ఆయన ఆలోచనలో ఉండేవారు. एक दिन राजा चांदनी रात का आनंद ले रहा था। चांद को देखकर वह सोचने लगा, काश मैं चांद तक पहुंच पाता, तब मैं वहां बैठकर अपने पूरे राज्य को आसानी से देख लेता. ఒకరోజు రాజుగారు అలా చంద్రుణ్ణి చూస్తూ ఉన్నారు. ఆ వెన్నెలని ఆస్వాదిస్తూ చంద్రుణ్ణి చూస్తూ పడుకొని ఆలోచిస్తున్నారు. ఏం ఆలోచిస్తున్నారు? కాష్ మే చాంద్ తక్ పహుంచ్ పాతా. అరే, నేను ఒకవేళ ఆ చంద్రుణ్ణి తాకగలిగితే, చంద్రుడి దాకా వెళ్ళగలిగితే ఎంత బాగుంటుంది. నేను కూడా అక్కడ కూర్చొని నా రాజ్యాన్ని అంతటినీ అక్కడి నుంచి ఈజీగా చూడగలను. ఏ మూల ఏం జరుగుతోందో నేను అక్కడ కూర్చొని చక్కగా వీక్షించగలను కదా అని రాజు అనుకున్నారు. సోచ్తే సోచ్తే రాజాకో నీంద్ ఆ గయి. అలా ఆలోచిస్తూ ఆలోచిస్తూ రాజుగారు నిద్రపోయారట. ఉస్నే ఏక్ విచిత్ర సప్నా దేఖా. ఆయనకి ఒక విచిత్రమైనటువంటి కల వచ్చింది. రాజాకో లగా జైసే చాంద్ కి దో ఆంఖే హై, मुंह है. चांद अपनी बड़ी बड़ी आंखों से इधर उधर देख रहा है और कह रहा है, देखो वह तुम्हारी नाव चली जा रही है. अरे, समुद्र में तूफान आने वाला है, चिंता मत करो, मैं अभी तुम्हारी नाव को सूचित करता हूँ कि वह अपना मार्ग बदल ले. अरे, तुम्हारे राज्य पर किसी ने हमला किया है. చూడండి, సో ఇక్కడ ఆయన నిద్రపోతూ ఒక కల కన్నారట. ఏంటి ఆ కల? ఆ కల్లో ఏం కనిపిస్తుంది రాజుగారికి? చంద్రుడికి 2 పెద్ద పెద్ద కళ్ళున్నాయట, మాట్లాడడానికి నోరుందట. సో చంద్రుడు ఏం చేస్తున్నాడు? తన పెద్ద పెద్ద కళ్ళతో అటు ఇటు చూస్తూ రాజ్యాన్ని కాపలా కాస్తూ చెప్తున్నట. ఏం చెప్తున్నాడు చంద్రుడు మనతో? చూడు చూడు, అక్కడ నీ పడవ మునిగిపోతోంది. అరే, సముద్రంలో తుఫాన్ వచ్చేటట్టుంది, నువ్వేం భయపడకు, నేను ఇప్పుడే నీ పడవలో ప్రయాణిస్తున్న వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తాను, వాళ్ళు వాళ్ళ దారిని మార్చుకుని వెళ్ళమని, ఈ పక్క తుఫాన్ వస్తోందని నేను చెప్తాను వాళ్ళకి. అరే రే, నీ రాజ్యం మీదకి ఎవరో దాడి చేయడానికి వస్తున్నారు, శీఘ్ర హీ సహాయతాకే లియే సేనా భేజో. నీ రాజ్యంపైకి ఎవరో దాడికి వస్తున్నారు, వెంటనే నీ సైన్యాన్ని అలర్ట్ చేయి. वह देखो तुम्हारे राज्य के पूर्व में उत्सव मनाया जा रहा है. ఇటు చూడు, నీ రాజ్యానికి ఈ వైపున ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. तरह तरह के खेलों का आयोजन हो रहा है. ఇక్కడ రకరకాల ఆటపాటల కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. రాజానే సప్నే మే హీ చాంద్ కో ధన్యవాద్ కియా. సో ఆయన ఆ కల కంటూనే, కళను నిజమనుకొని కలలోనే చంద్రుడికి తన కృతజ్ఞతలు తెలుపుతున్నారు, థ్యాంక్స్ చెప్తున్నారు. సుబహ్ హుయి, తెల్లారింది. సమయ పర్ దర్బార్ లగా. సో రోజులాగానే సభ ఏర్పాటు చేశారు. రాజానే అప్నా సప్నా సునాయా. రాజుగారు తనకొచ్చిన కళని రోజులాగానే తన రాజ్యంలో ఉండే వాళ్ళకి వినిపించారు. నాకు ఈ విధంగా కల వచ్చింది అని. ఫిర్ హస్తే హుయే కహా, సప్నా షాయద్ సప్నా హీ రహేగా. సో రాజుగారే చెప్పి ఆ కళని వినిపించి ఆయన నవ్వి ఈ విధంగా అన్నారట, ఈ కళ ఎప్పటికీ కలగానే ఉంటుందేమో. राजा की हंसी के पीछे छिपी निराशा और दर्द ने दरबारियों को विचलित कर दिया. एक वृद्धि दरबारी ने कहा, महाराज निराश न हो, आपका यह सपना अवश्य सच होगा. సో ఆయన నిరుత్సాహంగా చెప్పారట. నిరుత్సాహంగా నవ్వి, ఈ కళ ఎప్పటికీ కలగానే ఉంటుందేమో, ఇది నిజం కాదేమో అనగానే, సో ఆ రాజుగారి నవ్వు వెనకాల దాక్కున్నటువంటి ఆ నిరుత్సాహము, ఆ బాధ ఆ సభలో ఉన్నటువంటి అందరికీ కనిపించింది. వెంటనే అక్కడ ఉన్నటువంటి ఒక ముసలి వ్యక్తి ఈ విధంగా అన్నారట, మహారాజా, మీరు నిరుత్సాహపడకండి, బాధపడకండి, మీరు కన్న ఈ కళ ఎప్పటికైనా నిజమై తీరుతుంది అని చెప్పారట. फिर एक दिन न राजा रहा न वृद्ध दरबारी. धीरे धीरे समय बीतता गया. आखिर वह दिन आ ही गया
जब राजा का सपना सचमुच सच हो गया। आज सैकड़ों कृत्रिम उपग्रह पृथ्वी की परिक्रमा कर रहे हैं। आज अकेला चांद ही हमारी धरती की आंख नहीं है, अंतरिक्ष में सैकड़ों कृत्रिम उपग्रह चक्कर काट रहे हैं जो कई नई बातों की जानकारी हमें देते हैं। సో అలా కొంతకాలం గడిచిపోయిన తర్వాత ఆ రాజుగారు లేరు. ఆ కళ నెరవేరుతుంది అని చెప్పినటువంటి ఆ సభలో ఉన్నటువంటి ఆ వృద్ధ వ్యక్తి అంటే ఆ ముసలి వ్యక్తి కూడా లేరు. కానీ సమయం గడుస్తూ ఉన్న కొద్దీ మనకి ఈరోజు ఏమైంది, ఆ రాజుగారు కన్నటువంటి ఆ కళ నిజమైంది. ఏ విధంగా? ఇవాళ మనము ఎన్నో కొన్ని వేల కృత్రిమ ఉపగ్రహాలని శాటిలైట్స్ మన భూమి చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. సో ఎక్కడ ఏ మూల ఏం జరుగుతుంది అని మన ఇంట్లో కూర్చొని అన్నీ తెలుసుకుంటున్నాము. ఇవాళ ఒక్క చంద్రుడు ఒక్కడే కాదు, మనకి చంద్రుడికి మాత్రమే కళ్ళు ఉండి చంద్రుడు ఒక్కడే తన కళలో చూసి ఆయనకి ఇన్ఫర్మేషన్ చెప్పారు. ఇక్కడ ఆ చంద్రుడి లాంటి ఎన్నో కృత్రిమ ఉపగ్రహాలు మనకి మెసేజెస్ని పాస్ చేస్తూ ఉన్నాయి. సో భూమి చుట్టూ తిరుగుతూ భూమిలో ఏ మూల ఏం జరుగుతుంది అనేది మనకి చెప్తున్నాయన్నమాట. कृत्रिम उपग्रह सचमुच धरती की चक्कर काटती आँखों के समान है. సో ఈ శాటిలైట్స్ అనేవి, ఆర్టిఫిషియల్ శాటిలైట్స్ అనేవి భూమి చుట్టూ తిరుగుతూ నిజంగానే తమ కళ్ళతో చూసినట్టుగా, ఆ కళలో జరిగినట్టుగా అవి కూడా మన భూమి చుట్టూ తిరుగుతూ భూమి మీద ఏం జరుగుతున్నాయో మనకు తెలియజేస్తున్నాయి. वे सब देख लेते हैं, समुद्र में उठते तूफान, धरती पर होने वाले तरह तरह के विस्फोट, यहाँ वहाँ चलने वाले भयानक युद्ध. यही नहीं, वे मौसम को बहुत पहले पहचान लेते हैं और आने वाले खतरों से सावधान कर देते हैं. अंतरिक्ष तथा सौरमंडल के ग्रहों के बारे में जानकारी देते हैं, जिनसे इन ग्रहों की यात्रा का मार्ग तैयार होता है. ये पलक झपकते संदेशों को, चित्रों को और टेलीविज़न कार्यक्रमों को हजारों मील दूर पहुंचाते हैं. సో చూడండి, ఈ కృత్రిమ ఉపగ్రహాల వల్ల మనకి ఎన్నో లాభాలు. సముద్రంలో ఎప్పుడు ఎలా ఉంటుంది క్లైమేట్ అనేది, ఎప్పుడు తుఫాన్లు వస్తాయి అవి ముందుగానే తెలుసుకొని సముద్రంలో ప్రయాణించేటువంటి మత్స్యకారులకి ముందుగా మనం తుఫాను హెచ్చరికలు జారీ చేస్తున్నాము. అదేవిధంగా ఎన్నో ప్రమాదకరమైనటువంటి సంఘటనలు జరగబోయే ముందే మనకి సూచనలు వస్తాయి. అదేవిధంగా ఎక్కడెక్కడో జరుగుతున్నటువంటి యుద్ధాలు మనం ఇంట్లో కూర్చొని న్యూస్ ఛానల్స్లో చూస్తున్నాము. ఈరోజు మనకి వాతావరణ శాఖ నుంచి మనకి ఎప్పుడు వర్షాలు పడతాయి, ఎప్పుడు అల్పపీడనాలు ఏర్పడుతున్నాయి, ఇవి కూడా మనకి ముందు జాగ్రత్త చర్య కింద అవి కూడా ఇన్ఫార్మ్ చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా, ఈ ఇన్ఫర్మేషన్స్ అన్నీ కూడా మనం ఇంట్లో కూర్చొని ఈరోజు టీవీల్లో కానివ్వండి, మొబైల్స్లో కానివ్వండి ఇవాళ చూస్తున్నాము. మనకి ప్రతిదీ ఇంట్లో కూర్చొని ఎక్కడో కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ప్లేసెస్లో జరిగేటువంటి సంఘటనలు కూడా మనము పక్కనే జరుగుతున్నట్టుగా మనం కళ్ళ ముందు ఇక్కడ వీక్షిస్తున్నాము. अब वे हमारे लिए शिक्षक का भी कार्य कर रहे हैं. ऐसे शिक्षक जो अंतरिक्ष में घूमते घूमते हमारे किसानों और बच्चों को नई नई बातें सिखा रहे हैं. సో ఇప్పుడు ఈ శాటిలైట్స్ అనేవి మనకి ఒక టీచర్స్గా కూడా పనిచేస్తున్నాయి. సో ఎందుకు అంటే ఇప్పుడు చూడండి టెక్నాలజీ ఎంత పెరిగిపోయింది అంటే, ఇప్పుడు ఇదే ఒక ఎగ్జాంపుల్ అనమాట. ఇప్పుడు నేను ఒక లెసన్ ఎక్స్ప్లెయిన్ చేసి యూట్యూబ్లో పెడుతున్నాను అంటే, సో అది నేను ఎక్కడో ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పినటువంటి లెసన్ని మీరు ఇంట్లో మీ ముందే నేను చెప్తున్నట్టుగా దీన్ని చక్కగా విని నేర్చుకుంటున్నారు. సో ఇంతకంటే గొప్ప ఎగ్జాంపుల్ ఏముంటుంది? इन उपग्रहों की नज़र बड़ी तेज़ है, इनसे कोई बात छिपी नहीं रहती, इसलिए इनसे बढ़िया जासूस भला कौन हो सकता है. సో ఈ శాటిలైట్స్ అనేవి ప్రతి ఒక్కటి క్యాప్చర్ చేస్తాయి, ఏది వదలదు. సో మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా ఇది క్యాప్చర్ చేసి మనకు పంపిస్తూ ఉంటుంది. సో ఇంతకంటే పెద్ద డిటెక్టివ్ ఎవరుంటారు? సైకడో మీల్కి ऊंचाई से चित्र खींचते हैं. సో ఇవి కొన్ని వేల లక్షల మీటర్ల హైట్ నుంచి కూడా పిక్చర్స్ని క్లిక్ చేసి పంపిస్తాయి. और शत्रु की सैनिक तैयारियों के बारे में जानकारी देते हैं. సో మనకి పక్క దేశాల నుంచి కూడా ఏదైనా వాళ్ళు అంటే మన మీదకి దాడికి సిద్ధమవుతున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అనేది కూడా మనకి రక్షక కవచాల్లాగా ఇవి ఉండి
అక్కడి నుంచి పిక్చర్స్ క్లిక్ చేసి ఎవరైనా మన మీదకి దాడికి వస్తున్నారా, లేకపోతే వాళ్ళు ఏమన్నా అంటే వాళ్ళు యుద్ధానికి రావడానికి ప్రిపేర్ అవుతున్నారా, ఇలాంటి మెసేజెస్ కూడా మనకి ముందుగానే తెలియజేస్తున్నాయి. కాష్ ఆజ్ వహ్ రాజా హోతా తో అప్నా సప్నా సచ్ హోతా దేఖ్ కిత్నా ఖుష్ హోతా. ఒకవేళ ఈరోజు కానీ ఆ రాజుగారు ఉన్నట్లయితే తను కన్న కల ఈరోజు నెరవేరుతుండడం చూసి ఆయన ఎంత సంతోషించేవారు అని చెప్తున్నారు. ఓకే పిల్లలు, సో ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. యహ హై ధర్తీకి ఆంఖే. సో ఎక్స్ప్లెనేషన్ అనేది మీకు అర్థమై ఉంటుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెషన్లో పెట్టండి. సో ఇంకొక లెసన్తో ఇంకొక వీడియోలో కలుద్దాము. థ్యాంక్ యూ.